జై శ్రీరామ్ అందరికీ. ఇది మామిడికాయ ఒరుగేసి చేసిన పాలకూర పప్పు. అంటే పప్పు ఇంకెప్పుడైనా నేను బయటనే వండుతాను కదా, ఇది వండేటప్పుడు ఎందుకు చూపించలేదంటే ఇది ఓన్లీ పోపు కోసం అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఇది పోపు ఎలాగంటే ఉల్లిపాయలు వేసి చేస్తున్నా. ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఎర్రగా అయినాక మనం కరివేపాకు వేసుకొని పోపు చేసుకున్నాం అనుకోండి, పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఎండాకాలంలో ఉల్లిపాయలు వేస్తే పప్పు కొంచెం పాడవుతుంది అని చెప్పేసి నేను ఎక్కువ మటుకైతే ఉల్లిపాయలు వేసి చెయ్యను పప్పులా. ఎందుకంటే మా అత్తగారు ఊర్లో అయితే వండేటప్పుడే పప్పు ఉడికేటప్పుడే ఉల్లిపాయలు వేస్తారు. తర్వాత పోపులో కూడా ఇలా ఉల్లిపాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు వేస్తారు అన్నట్టు. వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మొన్న నేను ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక 1 వీక్ ఉన్నాను కదా, ఉన్నప్పుడు చేశారు. అయితే గుర్తుకొచ్చింది, సరేలే ఇట్లా ఒకసారి చేసి చూద్దాము అని చెప్పేసి చేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు అయితే ఇట్లా కొంచెం ఎర్రగా కావాలి, ఎర్రగా అయితేనే ఆ టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందులో మామిడికాయ పప్పు కాబట్టి అది ముందే టేస్ట్గా ఉంటుంది. అందులో ఇలా పోపు పెట్టేసరికి ఇంకా టేస్ట్ అయింది. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్